పెద్దపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మొక్కుపచ్చలారని 4 రోజుల వయసు గల పసికందు మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఓ కుటుంబం మృత శిశువుతో పెద్దపురం ఏరియా ఆసుపత్రి వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. బంధువుల వివరాల ప్రకారం బచ్చల జాను, బచ్చల బూరా కుమారి దంపతులకు పెద్దపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 4 రోజుల క్రితం సాధారణ డెలివరీ జరిగి బాబు పుట్టాడు. 2 రోజులు ఆసుపత్రిలో బాగానే ఉన్న శిశువు 3వ రోజు పాలు తాగకుండా ఉండడంతో బిడ్డను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి పాలు తాగడం లేదని చెప్పడంతో డాక్టర్ సాయంత్రం వరకు పట్టించుకోకుండా కాలయాపన చేసి చివరికి కాకినాడ జీజీహెచ్కి రిఫర్ చేశారు. దీంతో బిడ్డను వైద్య నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 4వ బిడ్డ రోజు మృతి చెందాడు. దీంతో బాలుని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బంధువులు బహుజన్ పార్టీ నాయకులు లోవరాజు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు దక్కకుండా పోయాడని బాధితులు ఆసుపత్రి దగ్గర నిరసన వ్యక్తం చేశారు. కేవలం వైద్యుల కారణంగా బిడ్డ మరణించాడని, సకాలంలో వైద్యులు స్పందించి సరైన వైద్యం అందించుంటే బాబు బతికేవాడని అన్నారు. పాలు తాగడం లేదని వాళ్ళు బాబుని అబ్జర్వేషన్లో ఉంచామన్నారు. మళ్ళీ బాబు కళ్ళు తేలేస్తున్నాడు అని చెప్పి వెంటనే అంబులెన్స్ పిలిచి కాకినాడ రిఫర్ చేసినట్లు తెలిపారు. వైద్యం సక్రమంగా అందించామని, ఉమ్మ నీరు తాగడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉందని,